తిరుపతి జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా వేగంగా చర్యలు తీసుకుంటున్నామని ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. శ్రీ సిటీ విస్తరణకు అదనంగా 2500 ఎకరాలను కేటాయించడానికి భూసేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతుందని అన్నారు. తిరుమల పర్వత పాదాల చెంత నుంచి ఒబేరాయ్ తదితర హోటళ్లను దూరంగా తరలించేందుకు ప్రత్యామ్నాయ భూములు కేటాయిస్తున్నామని అన్నారు. కొత్తగా లులు, మహీంద్ర, రహేజా, ఆటోస్పియర్ తదితర సంస్థలు జిల్లాకు వస్తున్నాయని వివరించారు. ఈ సిటీలో 2500 ఎకరాల్లో రెండో దశ భూ కేటాయింపులు చేసేందుకు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు, జేసీ శుభం బాన్సల్ చర్యలు తీసుకుంటున్నారని జిల్లా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. జర్నలిస్టులకు స్థలాల కేటాయింపు త్వరలో చేపడతామని తెలిపారు. భూ సమస్యలపై అధికారులతో జిల్లా కలెక్టరేట్లో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడుతూ తిరుపతిలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సెట్టిపల్లి సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి చొరవతో రెవెన్యూ మున్సిపల్ శాఖ మంత్రులు, సీసీఎల్ఏ, మున్సిపల్ శాఖ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించి మోడల్ టౌన్షిప్ గా రూపుదిద్దుకునేలా చర్యలు చేపడతామని అన్నారు. తిరుపతిలో ఓబేరారు హోటల్ ఏర్పాటుకు ప్రత్యామ్నాయ భూమి కేటాయింపు చేస్తున్నామని, లులు మాల్, హయత్ తదితర సంస్థలు త్వరలో తిరుపతిలో ఏర్పాటు కానున్నాయని తెలిపారు. తిరుపతి జిల్లాలో 34 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అందుబాటులోకి రానుందని చెప్పారు. నడుకుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్, సాగరమాల పనులు త్వరలో పూర్తి అయ్యేలా చర్యలు వేగవంతం చేస్తామని అన్నారు. చంద్రగిరి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు తదితరులు ఈ సందర్భంగా పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మా ఎమ్మెల్యేలందరూ, అలాగే గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మా కమిషనర్ గారు, ఇతర అధికారులందరూ కూడా తిరుపతి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి, అలాగే గ్రీవెన్స్ పైన, అలాగే రాబోయే సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా ఈరోజు చర్చించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే సెట్టిపల్లి ఇష్యూ అనేది చాలా పెద్ద ఇష్యూ. ఎప్పటి నుంచో అది చాలామందికి దానికి సొల్యూషన్ దొరకనటువంటి ఇష్యూ. గౌరవ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, జేసీ గారు విజయవాడ వచ్చి ఎంఏయుడి మినిస్టర్ గారు, అలాగే మా రెవెన్యూ ఆఫీసర్స్ సీసీఎల్ఏ మేడం కానీ అందరితో కూర్చుని నన్ను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయించి దానికి సొల్యూషన్ తీసుకొచ్చారు. తప్పకుండా శెట్టిపల్లిలో ఉన్నటువంటి 2200 మందికి కూడా ఒక మంచి శుభవార్త ఇవ్వబోతా ఉన్నాను. దాన్ని తద్వారా వారికి మంచి నివాస యోగ్యమైనటువంటి హౌసెస్ అన్నీ కూడా కల్పించే దిశగా ఒక మోడల్ టౌన్షిప్ చేయాలని చెప్పి అయితే కమిషనర్ గారు లక్ష్యంగా పనిచేస్తానో అది తప్పకుండా త్వరగా రాబోతా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఏదైతే అభివృద్ధికి ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పాజిటివ్ మోడ్లో పోతారు. దాంట్లో మనకు కనపడేది శ్రీ సిటీ. ఇక్కడ శ్రీ సిటీలో కూడా నూతనంగా సెకండ్ ఫేజ్ కింద 2500 ఎకరాలు కూడా ఎక్విజిషన్ పెట్టారు. దాన్ని కూడా కలెక్టర్ గారు, జేసీ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి దాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. అలాగే అభివృద్ధి కోసం ఏదైతే న్యూ ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయో, గతంలో వచ్చిన ఓబెరాయ్ హోటల్స్కి అయితే అడ్డంకులు వచ్చినాయో, ఎందుకంటే అలాగే మనకు ఆధ్యాత్మికంగా కూడా ఇబ్బందులు రాకూడదు కాబట్టి కొండకి దూరంగా ఉండాలని చెప్పేసి కొండకి ఇటువైపు వాళ్ళకి కావాల్సినట్టు ఆల్టర్నేట్ ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా క్యాబినెట్ నుంచి కూడా వచ్చి ప్రాసెస్ కూడా అయిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కొత్తగా కూడా లులు సూపర్ మార్కెట్ కూడా రాబోతూ ఉంది. వాళ్ళకి కూడా ల్యాండ్ అనేది ఐడెంటిఫై చేసి, అంటే ఒక ప్రోయాక్టివ్ మోడ్లో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి ఎవరైతే పారిపోయారో కదా 2019 తర్వాత అందరూ కూడా విశాఖపట్నమే కాదు తిరుపతి కూడా ఆధ్యాత్మికంతో పాటు అన్ని హంగులతో టూరిజం దిశగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి లులు అవ్వచ్చు, హయత్ అవ్వచ్చు, మహీంద్రా అవ్వచ్చు, సికేపీసీ అవ్వచ్చు, అట్మాస్ఫియర్ కోర్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి అన్నీ కూడా మేము అరేంజ్ చేస్తాను. ఒక ప్రోగ్రెసివ్ చెప్పాను, ప్రోగ్రెసివ్ ప్రోయాక్టివ్ గవర్నెన్స్ కాబట్టి తప్పకుండా వీళ్ళందరికీ కూడా ఒక ఇండియా పాలసీ, ఎందుకంటే టూరిజం కూడా ఒక ఇండస్ట్రీగా నోటిఫై చేసి వాళ్ళకి కూడా పాలసీ ఇస్తూ ఉన్నాం. అది కూడా చేయబోతా ఉన్నాం. తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వచ్చే దానికి మా చైర్మన్ గారు, మా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లారు. 34 ఎకరాలు దామిరేట్లో దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేనటువంటి అద్భుతమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఆ ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా.